వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. సామాజిక మాధ్యమాల్లో చట్ట వ్యతిరేక పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్లో సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ను పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇతర సోషల్ మీడియా వేదికగా కొందరు వివిధ రాజకీయ నేతలను టార్గెట్గా చేసుకొని, కొందరు ఓ మతాన్ని లేదా మతానికి సంబంధించిన ప్రముఖుల్ని టార్గెట్గా చేసుకొని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఓ వర్గాన్ని కించపరుస్తూ పోస్టు చేసినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో పుకార్లు ప్రచారం చేసినా జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అలాంటి వారికి జైలు శిక్ష, జరిమానాతో పాటు కేసు తీవ్రతను బట్టి జీవిత ఖైదు పడే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు, వచ్చిన పోస్టులను ఫార్వర్డ్ చేసే ముందు అవి నిజమా కాదా అని ఒకసారి ఆలోచించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. 24/7 నిరంతరం సోషల్ మీడియా పోస్టులపై నిరంతరం నిఘా ఉంటుంది. మత ఘర్షణలు కలిగేలా లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా. సోషల్ మీడియాలో మతాలను, కులాలను ఒకరినొకరు కించపరుస్తూ కానీ లేనిపోని అబద్ధపు పుకార్లను సృష్టించి ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వారిపై సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ నిఘా ఉంటుంది. కొందరు ఐపీ అడ్రస్లు మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిని వదిలిపెట్టమని సిపి హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన, చట్టవిరుద్ధమైన పోస్టులు పెట్టే వారిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 ప్రకారం చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రఘువేంద్రరావు, ఇన్స్పెక్టర్ ముత్తిలింగయ్య, ఎస్ఐ రాజమణి సిబ్బంది పాల్గొన్నారు. సోషల్ మీడియా ట్రాకింగ్ బాగుంది పేరు ట్రాకింగ్ తీసుకోవాలి. అన్ని ఒక్కొక్కరు వాట్సాప్ ఇది వీడియో ఫేస్బుక్ యూట్యూబ్ ఇప్పుడు మనకు ఉన్న ఇది గ్రూప్స్ ఏ గ్రూప్స్ మంచిగా ఇంకా యాడ్ చేసుకోండి. ఎవరెవరు చిన్న ఇది పెట్టినట్టు ఇమీడియట్గా మనం తీసుకోవాలా, ఎవరు పెట్టినట్టు తీసుకోవాలా, మనకి వాళ్ళని ఇట్లాంటి